హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎవర్ గ్రీన్ ఎక్స్పర్ట్. ఇవాల్టి వీడియోలో మిక్సీని అసలు మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మిక్సీని ఎలా వాడితే మనకి ఎక్కువ కాలం రిపేర్ రాకుండా మనం దాన్ని యూజ్ చేయొచ్చు, మిక్సీ జార్ బ్లేడ్స్ ఉంటాయి కదండి, వాటిని షార్ప్ ఎలా ఈజీగా చేసుకోవాలి మనం ఇంట్లోనే, అదేవిధంగా మిక్సీని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీతో పూర్తిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. మిక్సీ జార్ని ఎప్పుడు మనం ఇలా ఫ్లాట్ సర్ఫేసెస్ ఉన్న ప్లేసెస్లోనే మనం ప్లేస్ చేసుకోవాలండి. అంతేకాకుండా మొదటి టిప్ వచ్చేసి ఈ విధంగా ఎప్పుడు మిక్సీ జార్ని స్టెప్స్ ఉంటాయి కదండి, 0 నుంచి 1 2 3 అవి వెంటనే ఫాస్ట్గా మనం రన్ చేసేయకూడదు. స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా స్లోగా మనం 1 2 3 స్టెప్ని రన్ చేసుకుంటూ మిక్సీని యూజ్ చేయాలండి. మిక్సీ జార్స్ అనేవి ఎప్పుడు పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి. మనం మిక్సీ చేసిన తర్వాత ఫుడ్ పార్టికల్స్ అనేవి ఇలాగా ఈ స్క్రూల్లో అలా ఉండిపోతూ ఉంటాయండి. బెటర్గా మనకి మిక్సీ జార్ క్లీనింగ్ అవ్వాలంటే మిక్సీ మనం వేసేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న ఫుడ్ ఐటమ్ని మనం తీసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి మనం క్లీన్ చేసుకున్నట్లయితే వాటిల్లో ఫుడ్ పార్టికల్స్ అనేవి నెక్స్ట్ వేసుకున్నప్పుడు ఆ ట్రిప్లోకి మనకు రాకుండా ఉంటుంది. అంతేకాకుండా మనకి జార్స్ అనేవి కూడా నీట్గా క్లీన్ అయిపోతాయండి. మిక్సీకి మనం జార్స్ని ఇలా ఎలా పడితే అలా ప్లేస్ చేసేసి మనం మిక్సీని రన్ చేయకూడదు. కరెక్ట్గా అది జార్ అనేది ప్లేస్ అయిందో లేదో సరిగ్గా చూసుకున్న తర్వాత మాత్రమే మనం మిక్సీని రన్ చేసుకోవాల్సి ఉంటుందండి. మిక్సీ జార్ బ్లేడ్స్ అనేవి షార్ప్నెస్ పోయి ఒకసారి ఫుడ్ అనేది సరిగా గ్రైండ్ అవ్వకుండా ఉంటుంది కదండి. అలాగా మనం అస్తమాను ప్రతిసారి షాప్కి అనేది తీసుకెళ్ళవలసిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే వీటిని ఈజీగా షార్ప్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో దొరికే కళ్ళుప్పు ఉంటుంది కదండి, కొంచెం కళ్ళుప్పు వేసేసి మనం ఒకసారి రన్ చేసినట్లయితే ఆ బ్లేడ్స్ అనేవి ఈజీగా షార్ప్ అవుతాయి. అంతేకాకుండా మనం ఎగ్స్ షెల్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసినట్లయితే కూడా మనకు బ్లేడ్స్ అనేవి షార్ప్ అయిపోతాయి. అంతేకాకుండా అల్యూమినియం ఫాయిల్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా వేసి మిక్సీ బ్లేడ్స్ అనేవి మనం ఈజీగా షార్ప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎప్పుడు మిక్సీ చేసేటప్పుడు ఓవర్లోడ్ అనేది ఎప్పుడు వేయకూడదండి. ఎప్పుడు ఆఫ్కి వేసి మాత్రమే మనం మిక్సీ అనేది రన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుల్గా వేసేసి గ్రైండ్ చేసినట్లయితే అందులో ఉన్న ఫుడ్ అనేది బయటికి చిందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఫుడ్ అనేది సరిగా గ్రైండ్ అవ్వదండి. మిక్సీని ఎప్పుడు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఫీచర్ ఉన్నది మిక్సీని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటే మనం మిక్సీని ఎక్కువ కాలం రన్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఎటువంటి రిపేరు లేకుండా. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ క్లీనింగ్ అండి. మిక్సీ క్లీనింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగంటే మనం వాడే పేస్ట్ ఉంటుంది కదండి, ఏ పేస్ట్ అయినా సరే వాటర్లో కొంచెం డైల్యూట్ చేసేసి ఆ మిక్సీని ఆ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. మిక్సీలోకి ఇలా హోల్స్ ఉంటాయి కదండి, వాటిల్లోకి ఆ వాటర్ అనేది చేరితే మిక్సీ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాగా సెల్లో టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ని ఒకసారి అలా స్టిక్ చేసేసి మనం మిక్సీని క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా పైన చెప్పిన టిప్స్ అన్నీ పాటించి మనం సెలెక్ట్ చేసుకుని యూజ్ చేసినట్లయితే కనుక మిక్సీని ఎక్కువ కాలం రిపేర్ లేకుండా యూజ్ చేయొచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.